భాష అది కేవలం సాధనం మాత్రం. అక్కడ మీరు విద్యా బోధన ఎలా జరగాలి, ఏ భాషలో జరగాలి అనే చర్చ చాలా కాలంగా జరుగుతున్నది. ఇక్కడ సోమయ్య గారు వచ్చారు. డిటిఎఫ్, టీపీటీఎఫ్, ముఖ్యంగా విద్యా పరిరక్షణ కమిటీ గత 4-5 దశాబ్దాలుగా మేము మాతృభాష గురించే మాట్లాడుతున్నాం. మాతృభాషలో బోధన అనేటువంటిది మాకుండేటువంటి ప్రధానమైన అంశము. ఇది ఇక్కడ విద్యా పరిరక్షణ కమిటీ కాదు, ఆ జాతీయ స్థాయిలో అఖిల భారత విద్యా పరిరక్షణ కమిటీ కూడా మా మొత్తం ఎజెండాలో మాతృభాషల బోధన అనేటువంటి ప్రధానమైన అంశం. అనిల్ సర్గోపాల్ గారు, ఆయనకైతే అది కన్విక్షన్. ఆయన భాష గురించి మాట్లాడితే ఎమోషనల్ అయిపోతాయి. కనుక భాష గురించి ఏదైతుందో చర్చ జరుగుతున్నది. కానీ మీరు తెలంగాణలో మీరు భాషను అది మారుతున్న పద్ధతి చూస్తే, నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు నా మొదటి తరగతిలో నాకు మొట్టమొదట ఉర్దూ అక్షరాలు నేర్పుతున్నారు. అప్పుడే స్వాతంత్రం వచ్చింది, మాది బహుశా మొదటి తరం కావచ్చు. అప్పుడే జీవో వచ్చింది, ఉర్దూ కాకుండా తెలుగులో బోధించాలి. సరే, కొంత ఉర్దూ అక్షరాలు నేర్చుకున్నాక మళ్ళీ మేము ఇది నేర్చుకోవడం మొదలుపెట్టాం. అంటే అప్పుడు ఈ భాష యొక్క బోధనా భాషలో ఒక మార్పు వచ్చింది. స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషకు ప్రాధాన్యత పెరిగింది. భారత రాజ్యాంగము అన్ని భాషల్ని, భారతీయ భాషను గుర్తించింది. మాతృభాషలోనే బోధన జరగాలి అనేటువంటిది అది ఒక విధానంగా వచ్చింది. మేమందరం హై స్కూల్లో కంప్లీట్గా మేము తెలుగు మీడియంలోనే చదువుకున్నవాళ్ళు. కానీ మేము పీయూసీకి వచ్చేవరకు మొత్తం ఇంగ్లీష్ మీడియం. ఇది ఒక ఈ డైకాట్ ఉండే, మొత్తం ఇంగ్లీష్ మీడియమే. కానీ కొంత ఇబ్బంది కూడా అయ్యింది. మేము గ్రాడ్యుయేషన్ అంతా ఇంగ్లీష్ చదివాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్లో చదివాం. కానీ నేను లెక్చరర్ అయ్యే వరకు మళ్ళీ భాష విషయంలో ఒక మార్పు వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా అసంతృప్తి, ప్రజలు ఉద్యమ బాటలో ఉన్నారు. అంటే దేశంలో లేనట్టు ఉద్యమం లేదు. అప్పుడు మేము చూస్తే సెసెషన్ మూవ్మెంటు, వాటాన్ మూవ్మెంట్స్, నక్సలైట్ మూవ్మెంటు, ఐడెంటిటీ మూవ్మెంట్స్, రకరకాల ఉద్యమాలు. ఈ ఉద్యమాల అసంతృప్తినికి స్పందనగా ప్రజలకి దగ్గర వెళ్లకుండా, ప్రజల అసంతృప్తి అర్థం కాకుండా పాలించడం చాలా కష్టం. ప్రజలు తమ కష్టాన్ని తమ భాషలో చెప్పుకుంటారు. మధ్యతరగతి వాళ్ళ భాష అర్థం కాకపోతే, అసలు మొత్తంగా పాలించే వాడికి భాష అర్థం కాకపోతే చాలా కష్టం అనేటువంటిది 60 చివరిలో దీన్ని గుర్తించారు. గుర్తించి 60 చివరిలో మీరు తెలుగు భాషని అన్ని స్థాయిల్లో, గ్రాడ్యుయేషన్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ప్రవేశపెట్టారు. నేను అధ్యాపకుడిగా జాయిన్ అయ్యే వరకు ఈ రెండు ఉన్నాయి, తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. నేను వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో తెలుగు క్లాస్ వెళ్ళాలి, తెలుగులో చెప్పాలి. అదే పాఠం మళ్ళీ ఇంగ్లీష్ క్లాస్ వెళ్ళాలి, ఇంగ్లీష్లో చెప్పాలి. కోదండరాం అప్పుడు ఆయన తెలుగు మీడియంలో ఉన్నాడు గ్రాడ్యుయేషన్లో. మిగతా కొందరు మిత్రులు ఇంగ్లీష్లో ఉన్నారు. నేను ఆ క్లాస్కి వెళ్ళేవాడిని, ఈ క్లాస్కి వెళ్ళాను. కానీ ఒక అధ్యాపకుడిగా నా అనుభవం ఏంటంటే, తెలుగులో పాఠం చెప్పడం అనేది దానికి ప్రిపేర్ అయితే తప్ప చాలా కష్టం. ఎందుకంటే తెలుగులో చెప్పే పాఠంలో మీకు స్పష్టత ఉండాలి. పిల్లడికి తెలుగు తెలుసు కాబట్టి మీరు ఏమాత్రం మనం చెప్పేదాన్ని చెప్పినా వాళ్ళకి అర్థమైపోతుంది. సారు సరిగా చెప్పిన క్లారిటీ లేదు. ఇంగ్లీష్లో మీరు ఏం చెప్పినా నడుస్తుంది. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి సార్ ఇంగ్లీష్లో మాట్లాడితే సార్ ఇంగ్లీష్ మనకు అర్థమవుతుందా? ఈ తేడా నేను చూసేవాడిని. తెలుగు క్లాస్ బయట ఒక్కసారి జాగ్రత్త పాయింట్స్ అని చూసుకొని, ఇంగ్లీష్ క్లాస్లో క్యాజువల్ పోయినా ఇంగ్లీష్లో మీరు మాట్లాడుతుంటే, మీరు ఇంగ్లీష్లో మాట్లాడని వాడు ఒక్కొక్క అంటే అప్ప ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడుతున్నారు అనేటువంటిది ఆ రోజుల్లో అదొక ఇదిగా కనిపించారు. కానీ భాష మన ఏదో పుట్టి పెరిగి దాంట్లో కేవలం భాష అంటే భాషనే కాదు కదా. భాష అంటే చరిత్ర, భాష అంటే సామాజిక అనుభవం, సంస్కృతి, మన మొత్తము జీవిత కథ, మన ఇమాజినేషన్, మన ఆలోచన అన్ని మన భాషలోనే ఉంటాయి. ఇంగ్లీష్ అనేది ఒక సప్లిమెంట్గా వచ్చింది. అయితే చాలామందికి ఇంగ్లీషు భాష వస్తే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ద్వారా సమాజం అభివృద్ధి అవుతుంది అని ఒక భ్రమ, అది ఒక భ్రాంతి. అది నిజం కాదు.
ఇంగ్లీష్ భాషలోనే జ్ఞానం లేదు. 1950లలో భారతదేశం నుంచి నేను షిమ్లా ఇన్స్టిట్యూట్లో కొంతకాలం పనిచేసినప్పుడు ప్లానింగ్ కమిషన్లో పనిచేసిన ఒక ఎక్స్పర్ట్ కూడా అక్కడ ఉన్నాడు, విజిటింగ్ ప్రొఫెసర్. ఆయన చాలా కాలంగా ప్లానింగ్ కమిషన్ అనుభవాలు చెప్తూ ఆయన ఒక ఇంట్రెస్టింగ్ అనుభవం చెప్పాడు. వీళ్ళు జపాన్కి వెళ్ళారు స్టీలు కొలాబరేషన్ కొరకు. జపాన్తో స్టీలు కొలాబరేషన్, మనకు స్టీల్ని చాలా తక్కువ ఉంది మన దేశంలో, వాళ్ళేమో స్టీల్ విపరీతంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళు నెగోషియేట్ చేస్తున్నారు. మన ఆఫీసర్ అంతా బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఐసీఎస్ ఆఫీసర్స్ అద్భుతమైన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళు ట్రాన్స్లేట్ పెట్టి వాళ్ళు ఇంగ్లీష్, జపాన్ వాడికి అస్సలు ఇంగ్లీష్ రాదు. ఇక మాట్లాడుతూ జపనీసు ఎవరైతే లీడర్ ఉన్నాడో ఆయన ఉన్నట్ట, మీరు ఎంత స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు? మన అప్పుడు ఏదో 4 మిలియన్ టన్స్, వాళ్ళు ఏదో 400 మిలియన్ టన్స్ జపాన్ వాడు. వాడు అడిగాట, ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, స్టీల్ ఎందుకు ఎంత తక్కువ ప్రొడ్యూస్ చేస్తారు? వీళ్ళు చెప్పారట, ఇంగ్లీష్ నుంచి స్టీల్ రాదు. చెప్పారు, ఇంగ్లీష్ నుంచి స్టీల్ రాదు, స్టీల్ రాదు. అది దానికి ఉండే టెక్నాలజీ, దానికి ఉండే అండర్స్టాండ్. మరి జపనీస్ భాషలో చదువుకున్న వాడు అంత స్టీల్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తున్నాడు? జపనీస్ భాషలో అంత జ్ఞానం ఎట్లుంది? ఎందుకంటే నేను జపాన్ వెళ్ళాడు, కానీ నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నప్పుడు జపనీస్ ప్రొఫెసర్ కూడా నాతో పాటు ఉండేవాడు. ఆయన అస్సలు ఇంగ్లీష్ రాదు. కనుక ఏదైనా చిన్న పనితో నా దగ్గరికి వచ్చేవాడు. పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందని అడగడానికి ఆయనకు రాదు. కష్టపడి నన్ను అడిగాడు. అంటే సరే నా పోస్ట్ ఆఫీస్ ఎక్కడ వచ్చింది, అంత కష్టపడ్డాడు. కానీ వాళ్ళ అద్భుతమైన అభివృద్ధి, జపాన్ అభివృద్ధికి భారతదేశ అభివృద్ధికి ఏమి సంబంధం లేదు. అంటే జపనీస్ భాషలో కూడా అంత సంపద ఉత్పత్తి చేయొచ్చునని జపాన్ మనకి చెప్పారు కదా, సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. నేను స్వీడన్లో సరే 2 భాషలు ఉపయోగిస్తారు క్లాస్ రూమ్లో. మీరు ఇంగ్లీష్లో చెప్పొచ్చు, స్వీడిష్లో చెప్పొచ్చు. కానీ మీరు యూనివర్సిటీ బయటకు వచ్చారంటే ఎక్కడ ఇంగ్లీష్ పదము శాంపుల్ కూడా కనిపించింది. మాల్కి వెళితే, షాప్కి వెళితే ఏది ఎక్కడ కొన్నాలో తెలియదు. నేను అక్కడ 45 3 వారాలు ఉన్నాను. 3 వారాలు కూడా పెరుగు ఉన్నాను కాదు, ఎక్కడ ఉందో తెలియదు. కాదంటే వాడు కనిపించదు, వాడు వాళ్ళ భాష ఏమంటో తెలియదు. మా షాప్ వాడిని అడిగితే వాడికి నాకు తెలియదు అంటాడు. ఐ డోంట్ నో వాట్ యు ఆర్, నాకేం తెలియదు. అంటే మొత్తము సమాజం అదే భాషలో ఉంది, ఇంగ్లీష్ లేదు. కానీ స్వీడన్ అభివృద్ధి చెందలేదని లేదు. నార్వే, డెన్మార్క్ అయితే హ్యాపీనెస్లో 1 ఆఫ్ ది హైయెస్ట్ లెవెల్లో ఉంది. జర్మనీ, ఫ్రాన్స్, ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు భాషా రాష్ట్రాలే. ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ భాషా రాష్ట్రమే, జర్మన్ అంటే జర్మన్, వాళ్ళ భాష పట్ల వాళ్ళకి చాలా. నేను స్వీడిష్ వాడిని ఒకటి అడిగాను, ఎందుకు ఇంగ్లీష్ ఎక్కడ, ఎందుకు ఇంగ్లీష్, ఎందుకు ఇంగ్లీష్ ఏం మా భాష లేదా అంటే ఇది ఈ ప్రపంచవ్యాప్తంగా ఇది ఉంది. కానీ మన దేశాలకి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే వలసవాదానికి వ్యతిరేకంగా మన పోరాటం ఏదైతుందో అది ఎంత లోతుగా జరగాలో అంత లోతుగా జరగలేదు. వలసవాదం మిగిలిపోయింది. నేను చైనా వెళ్ళినప్పుడు చైనా ప్రొఫెసర్ ఒక ఆయన అడిగాను, చైనాకు భారతదేశం తేడా ఏమిటంటే ఆయన అన్నాడు, మేము సామ్రాజ్యవాదానికి వలసవాదానికి వ్యతిరేకంగా చాలా లోతైన పోరాటం చేశాం. అందుకని మా భాష పట్ల, మా సంస్కృతి పట్ల, మా విప్లవం పట్ల మాకు అభిమానం. మీ దేశం మీరు కొలోనియలిజానికి సరిగా పోరాటమే చేయలేదు కనుక మీకు కొలోనియల్ క్యారెక్టర్ ఉండిపోయింది. మీకు అంటే కొలోనియల్ క్యారెక్టర్ ఉంది, మాకు కొలోనియల్ క్యారెక్టర్ లేదు. అమెరికన్ యాంటీ కొలోనియల్ అంటే మాకు బలమైనటువంటి సామ్రాజ్యానికి బలమైనటువంటి ఒక అభిప్రాయం మా దేశంలో. కానీ సాగన్ హ్యాగన్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్ర లాటిన్ అమెరికన్ శాస్త్రవేత్త ఆయన ఏమంటే అంటే 3వ ప్రపంచ దేశాలు, భారతదేశం లాంటి దేశాలు ఒకవేళ అభివృద్ధి కావాలని అంటే వాళ్ళు 2 విషయాలు చేయాలి. ఒకటి, డీకాలనైజ్ యువర్ మైండ్, వలసవాద యొక్క ప్రభావం నుంచి మీ మేధస్సును మీరు ఫ్రీ చేయాలి, లిబరేట్ యువర్ మైండ్ ఫ్రమ్ ది కొలోనియలిజం. రెండవది, డీమిస్టిఫై నాలెడ్జ్, జ్ఞానాన్ని రహస్యంగా కాకుండా జ్ఞానాన్ని ప్రజాస్వామీకరించాలి. జ్ఞానాన్ని ప్రజాస్వామీకరించడం కానీ లేదా మేధస్సును కంప్లీట్గా దానికి పూర్తి లిబరేట్ చేయడం కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే అన్ని రకాల ప్రభావం నుంచి మనం బయటపడే కాకుండా భాషా ప్రభావం నుంచి కూడా మనం బయటపడాలి. అందుకని సాగన్యాన్ని అంటారు, మీ భాషలో మీరు చెప్పాలి.
మీ జ్ఞానం అనేది సాధారణ ప్రజలకు చెందాలంటే మేధావి ప్రజల భాషలో మాట్లాడాలి. అది మాట్లాడమే కాకుండా ప్రజల భాషలో, మీరేదో చదువుకున్న పుస్తకాల భాష కాదు, మీకు ప్రజల భాష చెప్పి ప్రజలకి మీరు చెప్పే శక్తి మీకు ఉండాలి. ఎందుకంటే మూడవ ప్రపంచ దేశాల్లో జ్ఞానాన్ని గౌరవించి, జ్ఞానవంతులను గౌరవించి, మాకు కూడా ఏదైనా వీళ్ళ వింటే తెలుస్తుంది అనేటువంటి ఆసక్తి ఇంకా మీ దేశాల్లో ఉంది. అందుకనే చదువుకున్న వాళ్ళంటే మీ దేశంలో ఇంకా ప్రజలు గౌరవిస్తున్నారు. వీళ్ళకి చాలా విషయాలు తెలిసాయి. కానీ ఆ విషయాలు తెలిసాను నువ్వు అక్కడ వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి భాష ఉంటుంది, మాదేమో స్టాండర్డ్ లాంగ్వేజ్, వాళ్ళ భాష వాళ్ళకు, వాళ్ళ భాషలో మనం చెప్పలేకపోతున్నాం. అంటే నాకు నా అనుభవంలో, నేను ఈ పౌరత్వోద్యమంలో ఈ ఉద్యమాల్లో పనిచేయడం వలన కొన్ని సెక్షన్ మనం కమ్యూనికేట్ చేయలేదు. మన ట్రైబల్ ఏరియాకి వెళ్ళామనుకోండి, మనం మాట్లాడలేము. వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కూర్చొని వింటారు, కానీ వాళ్ళు ఏది వాళ్ళకి అర్థమవుతుందో మనకు తెలియదు. అది ఏ భాషలో. నేను ఒక లీడర్ని అడిగాను, మరి మేము మాట్లాడితే అంటే ఆయన చెప్పారు, సార్ మీరంటే వాళ్ళ గౌరవం ఉంది, మీరు వాళ్ళ గురించి మాట్లాడారు. అది సారిగా మీరు ఎన్ని గంటలను మాట్లాడితే కూర్చుంటారు డిసిప్లిన్, ఎందుకంటే మా గురించి మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళ భాషలోనే మనం మాట్లాడగలిగితే అది ఎంత అద్భుతంగా. అంటే భాష ఆ కమ్యూనికేషన్గా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఒక అనుభవాన్ని ఇంకో వ్యక్తితో పంచుకోవడంలో భాష ప్లే చేసే రోల్ ఏదైతుందో, ఇవాళ ఇంగ్లీష్ అని మ్యాడ్నెస్ ఏదైతుందో, మీరు ఏం చేస్తారు ఇంగ్లీష్లో? కానీ 1969లో ఉద్యమాల వలన మళ్ళీ మాతృభాషలో బోధన, ఎందుకంటే మధ్యతరగతి ప్రజలకు దూరం అయిపోతున్నారు, మధ్యతరగతి ప్రజలకు దూరం అయిపోతున్నారు అనేటువంటి ఒక అవగాహన వలన మధ్యతరగతిని మళ్ళీ కాస్త సెన్సిటైజ్ చేద్దామని భాషను తీసుకొచ్చారు. ఒకసారి 1980కి వచ్చేవరకు మీకు న్యూ లిబరలిజం ఎప్పుడైతే వచ్చిందో, గ్లోబలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో, మనం ఈజీగా దాంట్లో జాయిన్ అయిపోయాం. మన పోరాటాలు స్వదేశీ జాగరణ మంచు, భారతీయ జనతా ఏమైనా స్వదేశీ జాగరణ ఎక్కడ దాని పేరు కూడా వినపడలేదు. సనాతన ధర్మ సంఘం స్వదేశీ జాగరణ మంచి ఏమై, మన స్వదేశీ ఉద్యమం ఏమైంది అంటే ఈ ఉద్యమాలన్నీ పోయి వీ హ్యావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ గ్లోబల్. ఆ ప్రపంచీకరణలో భాగం కావడం వలన ఇవాళ ఇంగ్లీష్ భాష ఒక రివెంజ్తో బ్యాక్ వచ్చింది. అప్పటికంటే ఇంకా బలంగా అది బ్యాక్ వచ్చేది. అది రావడం వల్ల ఏమైపోయింది, ఒక మ్యాడ్నెస్ కింద అయిపోయింది. ఇప్పుడు భాష కొంటే మాట్లాడాలంటే కష్టం అయిపోయింది. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీరు ఇక్కడ చదివారు, ఇదంతా అమెరికా పోవాలి, ఇలా అన్నోవాలి, ఇదంతా ఒక భ్రమాత్మక ప్రపంచం క్రియేట్ అయ్యింది. ఎంతమంది అమెరికా వచ్చారు, అది ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది చదువుకున్నారు. అమెరికాలో 2%, 3% ఉంటే వాళ్ళ కొరకు భాషను మారుస్తారు. మీరు ప్రజల సంగతి, మీరు పిల్లలతో ఇంట్రాక్ట్ కావాలి కదా. ఎంత కాదన్నా ఐఏఎస్ పాస్ అయిన పిల్లోడు, ఒక రాష్ట్రం పిల్లోడు ఇంకొక రాష్ట్రానికి అలాట్ అయితే ఈ తెలుగు భాష అంటే ఆ రాష్ట్ర భాష పాస్ అయ్యేదాకా వాళ్ళ కన్ఫర్మేషన్ రాదు. ఆ కంపల్సరీగా భాష పాస్ కాదు. ఇంట్రాక్ట్ విత్ పీపుల్, కలెక్టర్గా ప్రజలతో మాట్లాడాలి కదా, ప్రజలు ఆశిస్తుంది అది చదవాలి కదా. కనుక భాష కంపల్సరీ. అక్కడేమో భాషను కంపల్సరీ చేశారు. అందరికీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ, ఆల్ ఇండియా ఆఫీసర్లు అంతా కంపల్సరీగా చదవాలి. కానీ అందరికీ మాత్రం ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్లో మాట్లాడితే ఏదో అసలు జ్ఞానం ఉన్నది, ఇంగ్లీష్లో చదివేవాడు. అంటే మన దేశంలో ఒకటి ఏమైందంటే సంస్కృతము, తెలుగు లేదా ప్రాకృత భాష, సంస్కృతంలో జ్ఞానం ఉన్నది. ఏ జ్ఞానమైనా ఒక జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం అందరికి చెందకుండా ఒక ప్రయత్నం ఉంది. గాయత్రి మంత్రం ఒక హోటల్లో రికార్డు కూడా పెట్టి వినిపిస్తున్నారు. మా నాన్న చూడు గాయత్రి మంత్రం ఎప్పుడైనా నాకు ఏం రాస్తుందో మరి ఇక్కడ చెప్పాలి. ఆ గాయత్రి మంత్రం అంత కొన్ని 100,000 సంవత్సరాలు ఆ గాయత్రి మంత్రాన్ని రహస్యంగా కాపడానికి ఏం లేదు అసలు రహస్యమేం లేదు దాంట్లో. కానీ జ్ఞానాన్ని రహస్యంగా పెట్టడం అని ఒక ట్రెడిషన్ ఏదైతుందో, ఆ ట్రెడిషన్ వలన ప్రజలకి కమ్యూనికేట్ చేసే భాషలో మనం దాన్ని అంటే రూలర్స్ ఎంకరేజ్ చేయకపోవడం అనేది జరిగింది. ఇక రెండవది ఏంటంటే మళ్ళీ సంస్కృతం వెనక్కి రావడం. ఇంగ్లీషే కాదు, సంస్కృతం మళ్ళీ వెనక్కి రావడం. అండ్ దీనిలో జరగడం ఏంటంటే మీరు గ్లోబలైజేషన్ జరుగుతున్నప్పుడు మీ అస్తిత్వం దెబ్బతింటారు. ఒక్కసారి మీరు ప్రపంచీకరణలో భాగమైన తర్వాత మీ అస్తిత్వం దెబ్బతింటారు. ఇవాళ అస్తిత్వ పోరాటాలు ఎన్నైనా జరగవచ్చు,
కానీ మీ అస్తిత్వం ఏదైతుందో ఒక లార్జర్, ఒక అభివృద్ధి నమూనా ముడిపడి ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి. మీకు మీ అస్తిత్వము దెబ్బ తిన్నప్పుడు అస్తిత్వాన్ని వెతికేటువంటి క్రమంలో మళ్ళీ మనం సంస్కృతానికి వెళ్ళిపోయాం. ఎందుకంటే సంస్కృతం డిఫైన్స్ మన ఏన్షియంట్ కల్చరు, మన చరిత్ర. నిజమే, సంస్కృతంలో చాలా జ్ఞానం ఉండొచ్చు. సంస్కృతం భాష కూడా చాలా మ్యూజికల్ లాంగ్వేజ్. ఎందుకంటే మా ఇంట్లో సంస్కృతంలో వాళ్ళు పాపాలు మా మంత్రాలు పాడేవారు, మాకు కూడా రాయేవారు, పాట పాడినట్లే ఉంది. ఋగ్వేదం 5 అవుతుంది అది మీరే. అప్పుడు ఆ రోజుల్లో మనిషి తనకున్న జ్ఞానంలో ప్రకృతి వర్ణన చేశారు. సంస్కృతం ఇవాళ మీరు వచ్చి ఇంటర్మీడియట్ పిల్లలు సంస్కృతం చదువుకోవాలి, ఇది కేవలం ఈ సంస్కృతం చదువుకోవాలన్న భాష మీద గౌరవం కాదు, భాష మీద అసలు విశ్వాసం కాదు. ఆ భాష నేర్చుకొని మన పూర్వ చరిత్రలోకి వెళ్ళాలని కాదు, ఇవేమి కాదు, మార్పులు వస్తాయి. ఇదే అసలు ఇంత డిస్టార్షన్ ఏంటి, మార్పులు వస్తాయని. ఇది నిజమే, సంస్కృతం తీసుకున్న మార్పులు వస్తాయి. మా ఇద్దరు అబ్బాయిల్ని వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు, వాళ్ళు హై స్కూల్ దాకా తెలుగు కూడా వాళ్ళకి కంపల్సరీ ఉంది. ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత తెలుగు తీసుకోమని చెప్పాను నేను. వాళ్ళు ఏంటంటే సంస్కృతం తీసుకుంటే చాలా మార్పులు. నేను సంస్కృతం ఏం చేస్తాను, మీరు సామాజిక శాస్త్రాలు వద్దామనుకుంటున్నారు కాబట్టి మీకు తెలుగు కంపల్సరీ తెలియాలి. ఇప్పటిదాకా తెలుగు చదివారు, ఇంటర్మీడియట్ కూడా మేము తెలుగు చదివారు అని నేను అన్నాను. తెలుగు తీసుకున్నారు ఇద్దరు, మార్కులు తక్కువ వచ్చాయి. మా అబ్బాయి ఢిల్లీ యూనివర్సిటీ, ఒక అబ్బాయి ఢిల్లీ యూనివర్సిటీకి అప్లై చేసి వాడికి టాప్ కాలేజీలో రాలి, వాడికి ఈరోజు మళ్ళీ వాడికి ఇంకా స్టీఫెన్ అవి ఇవని. వాడు కంప్లైంట్ ఏంటంటే సంస్కృతం తీసుకుంటే నాకు స్టీఫెన్స్లో వచ్చాయి, నాకు మార్కులు తక్కువ వచ్చినాడు, నేను కిరోడ్ మళ్ళీ వచ్చి నాతో నేను చెప్పాను, నువ్వు రీసెర్చ్ చేయబోయే తర్వాత పిహెచ్డీ చేసినప్పుడు తెలుగు చాలా ఉపయోగపడ్డాడు. తెలుగు గ్రంథాలు చదవగలిగాడు, తెలుగు మాట్లాడగలిగాడు, తెలుగులో ఇంటర్వ్యూ చేయగలిగాడు. కనుక తెలుగు అంటే మీరు పరిశోధన చేయాలన్నా, సామాజిక అనుభవాన్ని తెలుసుకోవాలన్నా, మీ గత చరిత్ర తెలుసుకోవాలన్నా భాష ఇస్ ఎ రిజర్వాయర్. భాష ఇస్ ఎ మెమరీ కదా, సమాజం యొక్క ఇస్ ఎ మెమరీ. మీరు భాషను చేసేందుకు మీ మెమరీ ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ దాకా పోయిందంటే రాహుల్ గాంధీని మేము కలిసాను. చివరిగా ఎందుకు చెప్పారు, ఎందుకంటే మాట్లాడినాను. రాహుల్ గాంధీ గారిని కలిసాను. ఆయన మొట్టమొదటి ఫస్ట్ మీటింగ్ ఆయన వరంగల్లో మీటింగ్ నుంచి వచ్చారు. మా ఐరయ్య గారు ఏమిటంటే, మీరు హిందీలో అక్కడ లెక్చర్ ఇచ్చారు, మీరు ఇంగ్లీష్లోనే తప్పించి మీరు ఏ భాషలో మాట్లాడుతారు అంటే ఇప్పుడు ఇది కష్టమైన. నేను సరే ఐలయ్య కూడా నాకు విద్యార్థి అయ్యాడు, నేను చెప్పేప్పుడు అక్కడ విద్యార్థి అన్నా ఐలయ్య తెలుగులో అన్నాను. ఐలయ్య అసలు ఆయన మా వరంగల్లో ఇంగ్లీష్ ఎవరికి అర్థమైతే కనీసం హిందీ అన్న కొంత అర్థమైతే కానీ ఇంగ్లీష్ లేదు సార్. తెలుగు భాషలో 4000 ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి, మీరు కనుక అందరికీ ఇంగ్లీష్ తెలంగాణలో మీరు ఎక్కడ పోయిన ఇంగ్లీష్ మాట్లాడినా అర్థమవుతాను. ఎట్లా అర్థమవుతుంది అని మేము ఇద్దరు ఆలోచించుకుంటే రాహుల్ గాంధీ నన్ను అడిగాడు, మీరు ఇద్దరే బాగా డిఫర్ అవుతున్నారా అన్నాడు. అంటే అవును, ఫండమెంటల్లీ డిఫరెంట్ అని. రాయలేదు మై టీచర్ అని చెప్పాడు. టీచర్ అయినా నేను టీచర్ అని మళ్ళీ చెప్పాడు, ఈజ్ ఎ టీచర్ బట్ ఆల్సో టాట్ మీ హౌ టు క్వశ్చన్, ప్రశ్నించడం ఆయన నేర్పారు అని చెప్పాడు. అయితే నువ్వు హిందీ అక్కడ గద్దర్ కూర్చున్నాడు. నేను గద్దర్ నువ్వు ఇంగ్లీష్లో పాటలు రాసి నువ్వు చేస్తే ఎట్లా ఉండేది అని అంటే గద్దర్ మాట్లాడి. కానీ ఆయన ఏమంటే గద్దర్ ఒకవేళ ఇంగ్లీష్లోనే పాటలు పాడితే అది నోబెల్ ప్రైజ్ ఇచ్చేది. మీరు ఎక్కడ దాకా తీసుకెళ్ళి ఆర్గ్యుమెంట్ని హౌ ఫార్ యూ కెన్ టేక్. కనుక ఇవాళ ఇంటర్మీడియట్లో సంస్కృతం పెట్టడానికి ఒక లార్జర్ పొలిటికల్ ఎకానమీ కాన్స్పిరసీ ఉంది. ఒకటి, మీ ఐడెంటిటీ చాలా దెబ్బలు పడ్డది. ఎందుకంటే గ్లోబల్ క్యాపిటల్ వచ్చిన తర్వాత నేను నిరంతరం చాలా మాట్లాడినంటే గ్లోబలైజేషన్ ఆఫ్ ఎకానమీ, లోకలైజేషన్ ఆఫ్ కల్చర్. ఇది వాళ్ళ ప్రాసెస్. లోకలైజేషన్ కల్చర్ అంటే మన భాషను ఎంకరేజ్ చేయవచ్చు, కానీ లోకల్ కల్చర్ అంటే తెలుగు అని కాదు. మన పాలకుల దృష్టిలో సంస్కృతమే మన కల్చర్. కనుక వెతుకుతూ మీరు సంస్కృతం చెప్పారు, క్యాపిటల్ను వెతుకుతూ పెట్టుబడి వెతుకుతూ మీరు అక్కడ పోయారు. ప్రపంచంలోకేమో మీరు పెట్టుబడి కొడుకుపోయారు. ఇక్కడ వచ్చామో సంస్కృతము, తర్వాత మన నాగరికత, మన మతము, మన విశ్వాసాలు, మన దేవుళ్ళు ఇది తీసుకొచ్చారు. కనుక మతమేమో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, పెట్టుబడి ఏమో మీకు అక్కడ ఈ కాంట్రడిక్షన్. కనుక సంస్కృతం ఈ స్టేజ్లో రావడానికి ఒక ప్రధాన కారణం ఈ పొలిటికల్ ఎకానమీ ప్రాసెస్ ఏదైతుందో ఈ సత్యం. ఇది మనం ఏమంటున్నాం అంటే, నువ్వు నిజంగానే ఐడెంటిటీ చేస్తే సంస్కృతం ఎక్కడ దొరుకుతుంది? అయినా మా భాష ఉంది కదా,
మీరు అంగీకరించిన రాజ్యాంగ భాషలు ఉన్నాయి కదా. అందుకని హిందూలో ఆయన సెటైర్ రాస్తుంటే ఆయన ఏంటంటే 16 లేదా భారత రాజ్యాంగం అన్ని జాతీయ భాషలే. 9 కోట్ల మంది జాతీయ భాష కాకుండా ఒక్క భాష జాతీయ భాష ఎట్లయి, ఇవన్నీ జాతీయ భాష. అన్ని భాషలు కలిసినే ఒక దేశం అంటే ఏర్పడ్డది. కానీ ఏ భాషను కూడా విస్మరించడానికి వీల్లేదు. ప్రతి భాష సుసంపన్నమైతేనే దేశంలో ఉండేటువంటి ఒక ఐడెంటిటీ కానీ నాగరికత కానీ నీ దేశము దేశము ప్రేమ అనేది ఎప్పుడు సాధ్యమైందంటే నువ్వు చేసే స్ట్రాటజీలో ఈ దేశంలో ఉండేటువంటి భిన్నమైన నాగరికత, భిన్నమైనటువంటి భాషలు, భిన్నమైనటువంటి చరిత్రలు, ఇంత భిన్నత్వం ఉన్న దేశంలో భిన్నత్వాన్ని మనం దాన్ని ప్రోత్సహించడంలోనే జాతి యొక్క బలం ఆధారపడ్డాం. కేవలం ఒక్క భాషను ప్రమోట్ సంస్కృతం ప్రమోట్ చేస్తే అది ఎలాగో అది ప్రజల భాష కాదు, అది మధ్య ఎవరి భాష కూడా కాదు. కానీ మీరు తెలుగును లేదా దేశంలో ఉండే భాషలన్నింటినీ ప్రమోట్ చేయడం వలన మీరు హిందీ కావాలంటున్నారు. హిందీ లింగో ఎందుకు హిందీ కావాలంటే మెజారిటీ మాట్లాడుతున్నారు. కానీ మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? మెజారిటీ నిజం కాదు కదా. మీరు హిందీ, నేను కూడా మాకు హిందీ చిన్నప్పుడు నేర్పారు. నేను ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్ పోతే హిందీలో మాట్లాడుతున్నాను లెక్చర్. నా హిందీ సరిగా ఉండగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే కొంచెం మనం ఇంకో భాషలో మాట్లాడితే ఆ భాషలో వాళ్ళు కొంచెం చాలా మ్యూజిక్ ఉంటుంది. నేను అప్పుడప్పుడు నా హిందీ బాగుందని, లేదా సార్ చాలా బాగుంది మాట్లాడండి అంటే ఆ హిందీ కూడా కొంచెం నేర్చుకున్నాను. కానీ సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్లు ఒక్క భాష మీకు చాలా బాగా వస్తే మిగతా భాషలు రావడం చాలా భాషకుండే భాషా శాస్త్రం ఏదైతుందో, లింగ్విస్టిక్స్ యొక్క సైన్స్ ఏదైతుందో, భాష స్ట్రక్చర్ ఎట్లయిందో, భాష సౌండ్ ఎట్లా స్ట్రక్చర్ అవుతుంది. ఎందుకంటే దానికి విశ్వనాథ్ సత్యనారాయణ గారు మాకు ఒకసారి లెక్చర్ ఇచ్చారు. నేను గ్రాడ్యుయేషన్ ఉన్నాను. ఆయన అంటే ఇంగ్లీష్కు మా తెలుగు భాష ఇది చాలా సైంటిఫిక్ లాంగ్వేజ్. సరే ఆయనకుంటే సైంటిఫిక్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ అన్సైంటిఫిక్. అది గట్టిగా వాదించి ఆయన ఏమన్నాడంటే మీరు వోకల్ కార్డ్స్ను స్ట్రక్చర్ చేయడంలో మనము చాలా సైంటిఫిక్గా అని ఇక్కడ ప్రారంభం ఇక్కడికి ఎండ్ అయిపోయింది అని చెప్తూ బి ఇదేం భాష ఏ ఇక్కడ కూడా మళ్ళీ బి ఇప్పుడు వస్తాం అని కింద వోకల్ కార్డ్ ఏమే నీకు ఆ సీక్వెన్స్ పుట్ అండ్ డౌన్ బట్ అండ్ డౌన్ అని ఆయన ఇంగ్లీష్ భాషను ఇచ్చేస్తూ తెలుగు భాషకు ఉండే సైంటిఫిక్ బేసిస్, దానికి ఉండే ఒక సైంటిఫిక్ వ్యాలిడిటీ గురించి ఆ రోజు ఆయన భాష ఎవల్యూషన్ గురించి చెప్తాడు. అట్లా తెలుగు భాష కూడా ఉండే స్ట్రెంత్ ఉంది. ఇది చాలా లిటరేచర్ ఉంది. ఓ శ్రీశ్రీని చదువుకోను, ఒక అర్థం చదువుకోను, విశ్వనాథం చదువు. అసలు ఏం తెలుగు వాడు ఎవరు? మీకు ఏం తెలుస్తుంది? ఈ సమాజం మీకు ఎట్లా అర్థం అవుతుంది? కనుక ఇవాళ మనం పాలకులు చెప్పాల్సిందంటే మీరు ఇవాళ చదువుకున్న వాళ్ళు ప్రజలకి దగ్గర పోవాలి. సమాజంలో ఒక రకమైనటువంటి నిరంతరమైన సంభాషణ ఉండాలి. చదువుకున్న వాళ్ళంతా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలగాలి అని ఒకవేళ మీకు అది అవగాహన అయితే మీరు సంస్కృతము ఇంగ్లీష్ అవి భాషను నేర్పలేరు. కానీ తెలుగు భాషని మాతృభాషగా మాతృబోధనా భాషగా పెట్టడం ఏదైతుందో అది ఒక చారిత్రక అవసరం. ఇప్పుడు కాకుండా రేపైనా ఇది మారవలసి వస్తుంది. కానీ ఇది ప్రొసీడ్ కాలేదు. దీనికి డెడ్ లైన్ ఉంటుంది. కనుక ఆ డెడ్ లైన్ గుర్తించి ఇప్పటికే మీరు తెలుగు భాషను గుర్తించండి అనేటువంటి విషయం ఎత్తిస్తూ దాన్ని సరిగ్గా ముఖ్యంగా ఇంటర్మీడియట్లో సడన్గా సంస్కృతం తీసుకుని అయితే చాలా ఫూలిష్. అది తెలివి ఎవరు పెట్టారో ఎవరు పెట్టారో తెలియదు. కానీ అది మార్కుల కొరకు పెట్టారు. మార్కుల కొరకని జ్ఞానం అనేటువంటి ఎంత అన్సైంటిఫిక్ అంటే జ్ఞానం అనేది మార్కుల కొరకు కాదు కదా. మా అమ్మాయి అంటుంది, మా గ్రాండ్ డాటర్, ఈ పరీక్షలు ఏంటి అసలు? చదువుకున్నాం, పరీక్షలు ఏమి? ఈ పరీక్షలు ఎవరు కనుక్కున్నాడు అని అంటుంది. పరీక్షలు ఎవరు కనుక్కున్నాడు వాడికి చంపాలని నాకు అసలు పరీక్ష నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది. పరీక్షగా మార్కులుగా జ్ఞానం అనేది రిఫ్లెక్షన్, క్రియేటివిటీ, మానవ సంబంధాలు, సమాజం, అది నాలెడ్జ్. నాట్ ఎన్ని మార్కులు వచ్చినాయని కాదు. కనుక ఈ మార్కులతో ఈక్వేట్ చేసి సంస్కృతాన్ని తీసుకురావడం అనేది అది అశాస్త్రీయం అనేది కూడా మన ఈ సందర్భంలో చెబుతూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏదైతే మన రిజల్యూషన్తో మన అందరం కూడా సపోర్ట్ చేస్తూ అందరం కూడా మాట్లాడాలి.